దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చున్న చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలు వారం నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతే సఫలమగును. దుష్టులు ఆరాగునుండక గాలకి చెదురుకుట్టు పుట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు నడుపును. అంటే దుష్టుల ఆలోచన చొప్పునంటే వాళ్ళ ఆలోచనలు దుష్టులు కొంచెం చెడు మార్గాలు ఉంటాయి కదా, వాళ్ళ ఆలోచన ఇప్పుడు మనం నడవకూడదు. అది ఉన్న చోట మనం ఉండకూడదు. అర్థమైందా? దుష్టులు ఉన్న చోట ఉండకూడదు. వాళ్ళ ఆలోచన లేదని చెప్పినా మనం వినకూడదు. దాని ప్రహారంగా మనం నడుపుతానని చెప్పకూడదు. వింటున్నావా? పాపుల మార్గం అంటే పాపాలు చేసేవాళ్ళు మార్గం నడవమంటారు. మేము అటు రామని చెప్పాలి మీరు.